మనం యాక్చువల్గా రైట్ థియాలజీ నేర్చుకుంటా దేవుని కింగ్డమ్ వాల్యూస్ని మన దేశంలో ఈ 4 ఏరియాస్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, జర్నలిజం. ఒక మంచి క్రిస్టియన్ జర్నలిస్ట్ పేరు చెప్పండి, సత్యం కోసం నిలబడేవాళ్ళు. చర్చ్ నుంచి ఒక్క జర్నలిస్ట్ రాలేకపోయాడా ఇన్ని చర్చెస్లోంచి? అమెరికాలో వెళ్ళి ఇప్పుడు ఈ హైదరాబాద్లో చర్చెస్లో యూత్లో ఉన్న ఒక కొత్త ట్రెండ్ అని తెలుసు. అబ్బాయిల్లో వాళ్ళు ఎంఎస్కి ఎక్కడికి వెళ్ళిపోతారు, యూకేనో, ఆస్ట్రేలియానో, అమెరికానో. అక్కడున్న వైట్ ఉమెన్ని పెళ్లి చేసుకుంటారు. ట్రెండ్ ఇది. చర్చ్ నుంచి దేశానికి ఉపయోగపడిన నాయకుడు ఎవరు, దేశానికి ఉపయోగపడిన జర్నలిస్ట్ ఎవరున్నారు? ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎవడున్నాడు కింగ్డమ్ వాల్యూస్తో? ఎవరున్నారు? లేరు. ఒక బ్యాన్ చేయబడిన ఒక ఆర్గనైజేషన్ చాలా జాగ్రత్తగా స్ట్రాటజికల్గా వర్క్ చేసుకుని ఈ రోజు వాళ్ళ ఐడియాలజీతో ఇండియా మొత్తాన్ని వాళ్ళు ఇట్లా పట్టుకుంటే, కింగ్డమ్ ఐడియాలజీ దేవుడు చెప్పి మిషనరీస్ని మన దగ్గరకు పంపించి మనకంత రెడీ చేసి పెడితే మన చర్చెస్ ఏం చేసినాయి? ఇప్పుడేమో ఎక్కడ ఏడుస్తుందని తెలుసా? మనల్ని కొడుతున్నారు, బయటికి వెళ్తే సువార్త చెప్పనీయట్లేదు, మనకు ప్రాబ్లం వస్తుంది, మాకు దళిత్ స్టేటస్ ఇవ్వండి, ఇక్కడ ఏడుస్తున్నారు. ఎడ్యుకేషను, హెల్త్ దేశానికి తీసుకెళ్ళటానికి దేవుడు చర్చెస్కి ఇచ్చినంత ప్రివిలేజ్ ఎవరికి ఇవ్వాలి? భారతదేశంలో ఎంత ప్రివిలేజ్ ఉండింది చర్చ్ చేతిలో. మనోడు బాగొట్టుకుంటేనే కదా అడొచ్చింది ఆ 1 1 1 2 2 3 3 ఈ చైనా బ్యాచ్ పిల్లల్ని నాశనం చేస్తున్నాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనం ట్రెడిషను, ఈ ప్రైజులాడు అంటే భాషల మీదో, లేకపోతే ఈ క్రిటిసిజం మీదో, లేకపోతే మిరకల్స్, వేరే వాటి మీద ఉన్న ధ్యాస దేవుని కింగ్డమ్ ఎజెండా మీద మనం పెట్టలా.